నటరత్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పిన సమయం నుంచి ఆ పార్టీ ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. మధ్యలో కొన్ని కారణాల వల్ల పార్టీ ప్రచారానికి దూరంగా ఉన్నా 2009 నుండి మళ్లీ తెలుగుదేశం ప్రచార పర్వంలో పాలు పంచుకున్నారు బాలకృష్ణ. తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుండి 2014లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు బాలకృష్ణ. ఆ సమయంలోనూ పార్టీ విజయానికి రాష్ట్రమంతటా పర్యటించారు నందమూరి బాలయ్య. 2014లో ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన బాలయ్య 2019లో వైసీపీ హవాను సైతం తట్టుకుని హిందూపురం నుండి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. రెండో దఫా మొదటిసారి కంటే ఎక్కువ మెజార్టీ సాధించారు బాలయ్య. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హిందూపురం నుండి బరిలో ఉన్నారు బాలయ్య. 2019లో బాలయ్యతో తలపడిన ఇక్బాల్ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఇటీవల ఇక్బాల్ వైసీపీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి బాలయ్యతో చేతులు కలపడం విశేషం. ప్రస్తుతం బాలయ్య వైసీపీకి చెందిన నారాయణ్ దీపికతో పోటీని ఎదుర్కొంటున్నారు. ఈసారి బాలయ్య గెలిస్తే ఆయన కూడా హ్యాట్రిక్ సాధించినట్టే అవుతుంది. గతంలో హిందూపురం నియోజకవర్గం నుండి 1985, 1989, 1994లో వరుసగా ఎన్టీఆర్ అసెంబ్లీకి ఎన్నికై హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మన తెలుగు తారలు పోటీ చేస్తున్న 3 అసెంబ్లీ నియోజకవర్గాలపైనే ఇరుగు పొరుగు రాష్ట్రాలు సైతం విశేషం.